మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈరోజు అంటే 10వ తేదీ మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి. ఇవన్నీ కూడా సైకాలజీ నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్లు మనం చూస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చండి. మరి మీకు ఏ విధంగా అనిపించింది అన్నది కూడా తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. శ్రీనివాసన్ రామానుజన్ గణితంలో అధిక ప్రజ్ఞ కలదు, ఆంగ్లంలో తక్కువ ప్రజ్ఞ కలదు, అయినా ఇది. మరి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలలో రెండు రకాలు ఉంటాయండి. వ్యక్తి అంతర భేదము, వ్యక్తి అంతర్గత భేదము, రెండు రకాలు ఉంటాయి. సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోలిస్తే రాము కంటే సోము బాగా చదవగలడు, ఇది ఏ భేదం అంటే వ్యక్తి అంతర భేదం అండి. కానీ ఒకే వ్యక్తిలోని రెండు లక్షణాలని మనం కంపేర్ చేస్తున్నాము అంటే ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదం అండి. సో ఒకటో దానికి ఆన్సరు వ్యక్తి అంతర్గత భేదం అండి, వ్యక్తి అంతర్గత భేదము. రెండోదండి, రాము సోములలో కవల పిల్లలు, వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. వారి మానసిక వయస్సులో వరుసగా 10 సంవత్సరాలు, 10, 12 అయినా. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే సోము రాము కన్నా అధిక ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉంటాడు అని మనం ఈ బిడ్డ ద్వారా మనం చెప్పుకోవచ్చండి. మూడవది, థార్న్డైక్ అభ్యాస నియమం దీనిని వివరిస్తుంది. మరి ఇక్కడ థార్న్డైక్ యొక్క అభ్యాస నియమం అనేది ఇంటి పనిని తెలియచేస్తుందండి, ఇంటి పనిని తెలియచేస్తుంది. నాలుగవది, రాము ఒక పద్యమును 30 నిమిషాలలో నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత 15 నిమిషాల్లోనే ఆ పద్యమును నేర్చుకున్నట్లయితే రాము యొక్క పొదుపు గణన ఎంత? ఇక్కడ సమయం ఏమైంది? సగానికి తగ్గింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 50% అండి, 50% అండి పొదుపు గణన. మరి ఐదవదండి, ఈ క్రింది వానిలో అప్రక్షేపక పరీక్షను గుర్తించండి. ఈ క్రింది వానిలో అప్రక్షేపక పరీక్షను గుర్తించండి. ఇక్కడ నిర్ధారణ మార్పిని, శిరామరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక పరీక్ష, పిల్లల గ్రాహిక పరీక్ష ఉందండి. మరి ఆన్సర్ ఇక్కడ మనం చూస్తుంటాం థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్. మరి దీన్ని ఎవరు ప్రవేశపెట్టారో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా శిరామరకల పరీక్ష ఉందండి, ఇది రోషాక్ ఇంక్బ్లాస్ట్ టెస్ట్ అండి. సో దీనికి ఆన్సర్ అయితే ఐదవ దానికి ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్ధారణ మాపన అండి. అప్రక్షేపక పరీక్షను గుర్తించండి అంటే నిర్ధారణ మాపన అండి. మరి ఆరోది, ఈ క్రింది వానిలో అసత్యమును గుర్తించండి. ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. శాస్త్రీయ నిబంధనం పావులవ్, కార్యసాధక నిబంధనం స్కిన్నర్, శిక్షణా సిద్ధాంతం బ్రోనర్, పరిశీలన అభ్యాసం కోహ్లర్. ఇక్కడ ఆన్సర్లో ఆప్షన్ సి అనేది సరికానిదండి. అంటే పరిశీలన అభ్యాసనం అనేది కాదు. మరి పరిశీలన అభ్యాసనాన్ని రూపొందించింది బండూరా అండి. మరి ఏడో చూద్దాం, క్రింది గ్రంథములను వాటిని రచించిన వారిని సరిగా గుర్తించండి. ఇక్కడ చూద్దాము, పావ్లోవ్ ఆపోజిషన్లో ఆన్ మెమరీ ఇచ్చాడండి, ఎబ్బింగ్ హౌస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి చాలా ఈజీగా అయితే మనం పెట్టగలము. ఇక్కడ ఆప్షన్లో పావ్లోవ్ ఉంది, ఇక్కడ ఆప్షన్ సి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే తెలుగులో లాలాజల గ్రంథులు అండి. సో కుక్క నోటిలోంచి లాలాజల గ్రంథులు వస్తాయి కదా, ఆ విధంగా మనము పావ్లోవ్ అంటే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ కింద ఏ అనేది క్రింది మూడో దానికి చెందుతుందండి. నెక్స్ట్ రెండోది, ఎబ్బింగ్ హౌస్ ఆన్ మెమరీ మనకు తెలిసిందే. సిగ్మండ్ ఫ్రాయిడ్ డ్రీమ్స్ అండి, అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండి. మరి ఈ గ్రంథాలకు సంబంధించినటువంటి వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి చూడండి. నెక్స్ట్ 8వదండి, రాము మొదట హిందీ చదవడం నేర్చుకున్నాడు, దానివలన సంస్కృతంను సులభంగా చదవగలిగాడు. అయినా దీన్ని ఏమంటారు? ఏ బదలాయింపు అంటారు? సో బదలాయింపుల రకాలు ఉంటాయండి, శూన్య బదలాయింపు, అనుకూల, వ్యతిరేక, ప్రతికూల, ఈ విధంగా ఉంటాయి. సో ఇది మొదట చదివిన దానివల్ల రెండవది ఈజీగా చదవగలిగాడు అంటే కాబట్టి ఇది అనుకూల బదలాయింపు అండి. 8వది. 9వది, రాముకు ఉద్యోగం రాకపోవడంతో దానిని సమర్థించుకొనుటకు ఉద్యోగం వచ్చినా ఏమీ పెద్దగా ఉపయోగపడదు అనటంలో ఉపయోగించిన రక్షక తంత్రం. చాలా ఈ రక్షక తంత్రాల టాపిక్ అంతా కూడా చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొకసారి చెప్తున్నాను, రాముకు ఉద్యోగం రాకపోవడంతో దానిని సమర్థించుకున్నట్టుకు ఉద్యోగం వచ్చినా ఏమీ పెద్దగా ఉపయోగపడదు అనటంలో ఉపయోగించిన రక్షక తంత్రం.
ఆన్సర్ హేతుకీకరణం అండి, హేతుకీకరణము. నెక్స్ట్ 10వది 150 కన్నా ఎక్కువ ఐక్యూ ఉన్న వారిని ఏమంటారు? ఈ ఐక్యూ టేబుల్ ఉంటుందండి, ప్రజ్ఞావంతుల టేబుల్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమంటారు? 3లో అల్ప ప్రజ్ఞావంతులు, సో అధిక ప్రజ్ఞావంతులు, ఈ విధంగా ఆ కాలమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి 150 కన్నా ఎక్కువ ఐక్యూ ఉన్నవారిని ఏమంటారు? ప్రతిభావంతులు అంటారండి, ప్రతిభావంతులు. 11వది నేర్చుకున్న కారు డ్రైవింగ్ ఆంగ్లము నేర్చుకోవడంలో ఎలాంటి బదలాయింపునిస్తుంది? సో ఇక్కడ కారు నేర్చుకున్నారు, అది ఆంగ్లం నేర్చుకోవడంలో ఎలాంటి బదలాయింపు ఇస్తుంది? ఏమైనా బదలాయింపు ఉంటుందండి? ఏమీ ఉండదు. కాబట్టి దీనికి ఆన్సర్ శూన్య బదలాయింపు. నెక్స్ట్ అండి, స్థానము, విషయము, నిర్ణాయకము, మూలకములు ఏ మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్షలో భాగంగా ఉంటాయి? మరొకసారి అండి, స్థానము, విషయము, నిర్ణాయకము, మూలకములలో ఏ మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్షల్లో భాగంగా ఉంటాయి? చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది రోసక్ శిరామరకల పరీక్ష అండి, రోసక్ శిరామరకల పరీక్ష. నెక్స్ట్ అండి, ధారాళత, నమ్యత, సహజత్వం, పునర్నిర్వచనం, సునిశ్చితత్వమునకు సంబంధించినది ఏది? ఇక్కడ ధారాళత, నమ్యత, సహజత్వం, పునర్నిర్వచనము, సునిశ్చితత్వమునకు సంబంధించినది. ఆన్సర్ సృజనాత్మకత అండి, ఇది సృజనాత్మకత. నెక్స్ట్ 12 పదాలను మొదట 10 ప్రయత్నాలలో తదుపరి 6 ప్రయత్నాలలో నేర్చుకునిన 12 పదాలను మొదటి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు, తదుపరి 6 ప్రయత్నాలలో నేర్చుకున్న పొదుపు గణన ఎంత? ఆన్సర్ 40% అండి, ఇది 40%. మరి 15వది మూర్తిమత్వ లక్షణం కానిది గుర్తించండి. కింద ఆప్షన్ బట్టి మనం పెట్టుకోవాలండి. ఇది మూర్తిమత్వ లక్షణం కానిది. నెక్స్ట్ పెరుగుదలకు చెందనిది ఏది? కింద ఆప్షన్ బట్టి మనం ఏది పెరుగుదలకు చెందదో మనం ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఉపాధ్యాయుడికి వైయక్తిక భేదాల జ్ఞానం అవసరం. ఎందుకంటే ఇది ఆప్షన్స్ బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. మరి ఇదండి ఇప్పటివరకు ఉన్నటువంటి మనం 10వ తేదీన వచ్చినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి బిట్స్. మరి వీడియో టఫ్ లెవెల్ ఏ విధంగా ఉందన్నది మీరే చెప్పండి. మరి మీకు వదిలేస్తున్నాను. నాకైతే మాత్రం ఈజీగా ఉంది, చాలా డెడ్ ఈజీ. మరి దీనివల్ల కట్ ఆఫ్ బాగా పెరుగుతుందండి. కట్ ఆఫ్ బాగా పెరిగి నార్మలైజేషన్లో కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. మరి వీడియో ఏ విధంగా ఉందన్నది కూడా మీరు కామెంట్ చేయండి. మీరేమో లైక్ చేయడం లేదు, చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.